మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అమ్మా. మీరు సైకిల్ వచ్చారా? ఎంత టైంలో నేర్చుకున్నారు మీరు? ఇక్కడ నేర్చుకునే విధానం ఎట్లుంది? నేర్చుకోవాలి అన్న ఫీల్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఓకే, హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యాక్చువల్లీ నేను లాస్ట్ వీకే జాయిన్ అయ్యాను. నాకు సైక్లింగ్ అస్సలు రాదు. సో ఫస్ట్ వాళ్ళు చిన్న సైకిల్ ఇచ్చారు. సో దాంతో బ్యాలెన్సింగ్ అది ఇది ఫస్ట్ మెయింటైన్ అయింది ఒక 3 days అలా. తర్వాత మెల్లమెల్ల స్కూటీ ఇచ్చారనమాట. సో వితౌట్ టచింగ్ అండ్ ఆల్ మనం స్కూటీ నేర్చుకోవచ్చు. అది చాలా ఈజీయే. సో జస్ట్ ఏంటంటే ఫస్ట్ మనకి కొంచెం ధైర్యం ఉండాలి. వీ షుడ్ హ్యావ్ సమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఆల్. అండ్ మనం చేయగలం. Girls, you can do it, so you have to try it. That's it. You should get some self confidence and all. So నాకు 1 weekలో నాకు వచ్చేసింది స్కూటీ. చూడండి, నా ఓన్ స్కూటీ నేను నడిపిస్తున్నా ప్రజెంట్గా. యూ కెన్ సీ ది ట్రయల్ యాజ్ వెల్ ఇన్ దిస్ వీడియో. సో దట్స్ ఆల్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్. ఐ థింక్ దిస్ ఈస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ ఇన్ దిస్ స్కూల్. లైక్ చాలా మంచి వాళ్ళు ఉన్నారు, డ్రైవింగ్ నేర్పించే వాళ్ళు అండ్ ఆల్. మంచి టిప్స్ కూడా ఇస్తున్నారు. సో ఐ రికమెండ్ జాయిన్ దిస్ స్కూల్. ఓకే మేడం, థ్యాంక్ యూ అమ్మా. మీరు ఫస్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ తోటి వచ్చారా? ఫస్ట్ టైం నాకు కొంచెం భయం ఉండే. అందరికీ మెయిన్ అదే అనమాట. అందరూ ఏంటంటే అదే భయంతో, మీరు ఎట్లయితే ఆ భయంతో వచ్చారో, నాకు కూడా సైకిల్ రాదు కదా, నేను నేర్చుకోగలుగుతానా, సక్సెస్ అవుతానా అన్న ఫీల్ ఉంటుందమ్మా. మళ్ళీ ఒకసారి మీరు స్ట్రాంగ్గా చెప్పగలుగుతారా? అఫ్కోర్స్ నేను స్ట్రాంగ్గా చెప్తాను. యాక్చువల్లీ నాకు సైకిల్కి అసలు రాదు, చిన్నప్పటి నుంచి నేర్చుకోలే. సో నాకు ఏంటంటే స్కూటీ నడిపాలని ఒక డ్రీమ్ ఉండే అనమాట. సో అందుకని ఫస్ట్ నేను స్కూల్లో ఇక్కడ జాయిన్ అయ్యాను. మా సిస్టర్ రికమెండ్ చేసింది. సో నాకు అది బ్యాలెన్సింగ్కి ఫస్ట్ వాళ్ళు చిన్న సైకిల్ లెక్క ఇచ్చారు, స్కూటీ టైప్. సో అందులోనే బ్యాలెన్సింగ్ అండ్ ఆల్ వితౌట్ టచింగ్ అండ్ ఆల్ వాళ్ళు నేర్పించారు. చాలా బాగా నేర్పించారు. ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. రైట్ నౌ ఐఎమ్ ట్రైయింగ్ మై ఓన్ స్కూటీ. థ్యాంక్ యూ, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ మేడం. ఓకేనా, చూస్తారు కదండి వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఓన్ వెహికల్, ప్లెజర్ వెహికల్. వాళ్ళ సైకిల్ కూడా రాకుండా నేర్చుకోగలిగింది అనమాట. సొంతగా ఇప్పుడు సెల్ఫ్గా నడపగలుగుతుంది. ఇట్లా చిన్న వెహికల్స్ మీద స్టార్టింగ్లో నేర్చుకోవడానికి మీకు చిన్న వెహికల్స్ ఉంటాయండి. వీటి మీద చాలా గ్రిప్ వచ్చేస్తుంది మీకు. మన ఇంట్లో వెహికల్స్ డైరెక్ట్గా అట్లా ప్లెజర్ వెహికల్స్, యాక్టివా అలాంటి వెహికల్స్ మీద మీకు ఏమవుతుందంటే రిస్క్ అవుతుంది, నేర్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది. చాలామంది నేర్చుకుంటారండి ఇక్కడ సైకిల్ రాని వాళ్ళు. ఎవరైనా కన్సల్ట్ అవ్వండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట. తక్కువ టైంలో నేర్చుకునే విధానము, గ్యారంటీగా నేర్చుకునే విధానము. పత్తి కిందకు వస్తుంది.